చికెన్ కర్రీని టేస్టీగా రావాలన్నా, మంచి గ్రేవీతో ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. శుభ్రం చేసి పెట్టిన కేజీ చికెన్‌లో టేస్ట్‌కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అరకప్పు పెరుగు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. గుప్పెడంత కొత్తిమీర కూడా వేసేసుకొని, ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసుకొని, 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోండి. తర్వాత చికెన్ మిశ్రమాన్నంతా కూడా వేసుకొని, హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దీన్నంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 6 గంట పాటు సిమ్‌లో ఉడికించేసేసుకోండి. ఈలోపు జీడిపప్పు పలుకులు ఒక 10, 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఈ గ్రేవీ కోసం నానపెట్టుకోండి. అరగంట పాటు నానిపోయాక మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా చికెన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని, మళ్ళీ మూత పెట్టేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కపడేంత వరకు ఉడికించేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా దగ్గర పడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ సర్వ్ చేసుకోవడమే అండి.